ఇక టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కుటుంబంలో ఎవరికి కూడా ఉద్యోగం, ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పాపన పోయినావా? గజ్జ కట్టిన గద్దర్ని ఏ రకంగా అవమానించినావు? అలాంటి కళాకారులు ఎంతమందిని అవమానించినావు? తెలంగాణ జాతీయం గీత పాడినటువంటి మహాకవిని ఏ రకంగా అవమానించినావు? ఆ తప్పులు మేము సరిదిద్దాం. ఇలా గద్దర్ పేరిట అవార్డు ఇస్తూ ఉన్నాం. మహాకవి రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర గేయంగా చెప్పగలిగినాం. మీకు మాకు పొంతనెక్కడయ్యా? తెలంగాణని అన్ని రకాలుగా నాశనం పట్టించి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మాట్లాడు. తెలంగాణ పదాన్ని తీసేసినటువంటి గనుడు ఇలా జన్మభూమి గుర్తొచ్చిందట ఆయనకి. జన్మభూమి మీద ప్రేమ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితిని పీకేసి ఎవరన్నా భారత రాష్ట్ర సమితి పెట్టుకుంటాడా? ఇవాళ జన్మభూమి ఎట్లా గుర్తొచ్చింది? మీలాంటి మిత్రులు ఫోన్లో కూడా మాట్లాడుకున్న స్వేచ్ఛ లేదు. ఆ రోజు మా ఫోన్లోనే ట్యాపింగ్లో ఉన్నాయి. ట్యాపింగ్ మహాగణుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటే దాని గురించి మాట్లాడలే. వరంగల్లో చేసిన మోసాల గురించి ఎక్కడ మాట్లాడలే. ఎన్ని మోసాలు చేశారో చెప్పలే. జనం ముందుకొచ్చి కళ్ళబుబురి కబుర్లు చెప్పినాడు. 2 BHK 2 బెడ్రూమ్ల స్కీమ్ ఎంత గరాణా మోసమో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఎన్ని బెడ్రూమ్లు కట్టించినావు నువ్వు? ఇలా కళ మేము సాకారం చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు మొదటి సంవత్సరంలో 4.5 లక్షల ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇది మా ఘనత. నీ మోసాన్ని, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మోసం చేస్తే మేము దాన్ని ఎలా పూరిస్తున్నటువంటి సందర్భం. 10 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన రుణమాఫీ ఎంత? 1,00,000 చొప్పున 30,000 కోట్లు దాటలే. రా చర్చకు సిద్ధం. మేము 15 మాసాల్లో ఎంత రుణమాఫీ చేశామో, 15 మాసాల్లో 21,000 కోట్లు ఇస్తే నువ్వు 10 సంవత్సరాల్లో 30,000 కోట్లు దాటలేని రుణమాఫీ. నువ్వు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. తెలంగాణ వచ్చింది నియామక కోసం. ఎన్ని నియామకాలు చేశారు మీరు? సోయి లేదా? అప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్న సోయి ఎందుకు లేకుండా పోయింది? కుర్చీ ఎక్కగానే ఈ వర్గాలన్నీ మర్చిపోయిన మాట సందర్భం వాస్తవం కాదా? కుర్చీ ఎక్కే ముందు నువ్వు మాట్లాడిన మాటలన్నీ దళితుల గురించి మాట్లాడినావు, బీసీల గురించి మాట్లాడినావు, లంబాల గురించి మాట్లాడినావు, ముస్లిం గురించి మాట్లాడినావు. కుర్చీ ఎక్కినాక ఎప్పుడన్నా వాటి గురించి ఆలోచించినవా? ఇది దగా కాదా? మోసం కాదా? నువ్వు రాష్ట్ర ప్రజలకి మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒక్క మహిళల మీటింగ్కి రాలే. కారణం ఏంటి? సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో. ఉచిత బస్సుని హవేళన చేస్తూ మాట్లాడినాడు. ఇలా ప్రజలు, మహిళలు బస్సును వాడుకుంటా ఉన్నారు. ఓ బహత్తర స్కీమ్ లాగా ముందుకు పోతా ఉంది. 500 రూపాయలు సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. అవి తీసుకున్న మహిళ ఎవ్వరు కూడా నీ మీటింగ్కు రాలే. నీ మీటింగ్కి వచ్చింది ఎవరయ్యా అంటే విస్కీ బ్రాండ్లకు ఆశపడి వచ్చినటువంటి జనాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడతావు. నీ తప్పులు కప్పించుకొని లేని మాటలని వాస్తవాలని మాట్లాడి మమ్మల్ని, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశావు. నీ హయాంలో విద్య, వైద్యం అడుగంటిపోయినటువంటి వాస్తవం కాదా? కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకి నువ్వు వెసులుబాటిచ్చి వాళ్ళు పెరిగే విధంగా దోహదపడినటువంటి మాట వాస్తవం కాదా? కోవిడ్ సమయంలో హాస్పిటల్ దోచుకున్న తీరు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు నువ్వు సంకనాకిపిస్తే మేము ఇలా దాన్ని ప్రక్షాళన చేసి బలోపేతం చేసినట్టు సందర్భం ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. విద్యను మొత్తం అడగంటించే పరిస్థితి తీసుకొచ్చినావు. యంగ్ ఇండియా స్కూల్ పేరిట ఇలా మేము విద్యని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలా చెబుతూ పోతే నీ హయాంలో ఎవరు బాగుపడ్డారు? ఒక్కసారి చర్చకు సిద్ధమా? ప్రైవేట్ వ్యక్తులు, బడా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద బిల్డర్స్ తప్ప సామాన్యుడి గురించి ఎప్పుడైనా ఆలోచించినావా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టళ్ల కోసం
ఆహారం, కాస్మెటిక్స్, యూనిఫామ్, సబ్బు, టూత్ బ్రష్ ఇవన్నిటి కూడా రెట్టింపు చేయడమే కాకుండా మెస్ ఛార్జీలు 40% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 సంవత్సరాలు ఈ బీద పిల్లల గురించి ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా